Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటిలో బయాలజీకి సంబంధించినటువంటి 8th క్లాస్ సంబంధించిన బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ మనం రెగ్యులర్గా చాప్టర్ వైజ్గా మనం స్టార్ట్ చేద్దామండి. మీ సిలబస్ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంకి మొత్తం ఈ 45 డేస్లో ఈ 8th, 9th, 10th సంబంధించినటువంటి ప్రతి ఒక్క చాప్టర్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ చాప్టర్ కణం నిర్మాణం విధులు, ద సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఈ చాప్టర్ని మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేద్దాం. వీటి నుంచి బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. హెచ్జిటిలో సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి ఇది చూద్దాం, ఈ చాప్టర్ చూద్దామండి. మరి ఫస్ట్ సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. కణం అనేది జీవుల యొక్క మౌలిక ప్రమాణం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని జీవరాశులన్నీ కూడా శరీరం మొత్తం కణాలతోటే ఏర్పడి ఉంటాయి. మరి కణం అనేది లేకపోతే జీవికి ఒక నిర్మాణం ఉండదు, తర్వాత ఒక ఫంక్షనింగ్ కూడా జరగదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో కణాలన్నీ కూడా ఫంక్షనింగ్ చేస్తున్నాయంటే, పని చేస్తున్నాయంటే ఏంటి, ఎలా చేస్తున్నాయంటే కణాల వల్లే పనిచేస్తున్నాయి. అంటే మన బాడీలో చాలా రకాలైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇట్లా మనకి జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఇట్లాంటి అవయవాలన్నీ కూడా ఉన్నాయి. మరి అవయవాలు పనిచేస్తున్నాయి అంటే ఏం పని చేస్తున్నట్టు? కణస్థాయిలో కణాలు పనిచేస్తున్నట్లు. సో కాబట్టి ఆ కణాలు అనేటటువంటివి లేకపోతే జీవుల యొక్క నిర్మాణం అనేది ఉండదు, తర్వాత పని కూడా ఉండదు. సో కాబట్టి కణాలని జీవరాశుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పడం జరుగుతుంది. మరి కణాన్ని తీసుకున్నట్లయితే కణాన్ని ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్త 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్. ఇతను మొట్టమొదటిసారిగా కణాలు పరిశీలించడం జరిగిందండి. కణాలు పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగినప్పుడు రాబర్ట్ హుక్. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో, అంటే తాను తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని ఉపయోగించి బెండులోని, అంటే ఓక్ చెట్టులో ఉన్నటువంటి బెరడులో ఉన్నటువంటి కణాలను పరిశీలించడం జరిగింది. మరి ఆ గదుల్ని చూసినప్పుడు అతనికి ఎట్లా కనిపించాయంటే, ఒక తేనె తొట్టిలో ఉన్నటువంటి గదులు ఎట్లా అయితే ఉంటాయో అట్లా కనిపించాయి. అంటే ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టిలో గదులు ఏ విధంగా ఉంటాయో అలాంటి గదులు లాంటి నిర్మాణాలను ఇతను చూడటం జరిగింది. మరి ఇతను వాటికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే ప్రతి ఒక్క గదికి కణం అని ఇతను పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి తేనె తొట్టిని చూసినప్పుడు తేనె తొట్టిలో ఉన్నటువంటి గదులు ఎట్లా అయితే కనిపిస్తుంటాయో ఆ గదులు లాంటి నిర్మాణాలు సేమ్ ఈ ఓక్ చెట్టు ఏదైతే ఉందో ఆ ఓక్ చెట్టు యొక్క బెరడులో ఉన్నటువంటి కణాలు కూడా సేమ్ ఇట్లాగే కనిపించడం జరిగింది. తర్వాత మరి ఈ కణం గురించి చూద్దాం. కణం అనేది జీవరాశుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని మనం చెబుతూ ఉన్నాం. అంటే చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్లో మనకి చాలా రకాలైనటువంటి ఇటుకలతో తయారవుతూ ఉంటుంది. మరి అలాంటి ఇటుకలు అనేవి బయటికి కనిపించవు. సో అట్లాగే జీవుల్లో కణాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం మొత్తం కూడా మరి బయటికి కనిపించదు, కానీ కణాలతో తయారైనటువంటి శరీరం మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. కోడిగుడ్డుని కంటితో సులభంగా చూడవచ్చును. మరి అది కణం ఇది కణమా లేకపోతే కణాల సమూహం అని అడుగుతున్నాడు. ఇది కేవలం కణం మాత్రమే. చూడండి, కణాలు అనేవి కొన్ని మనం నేరుగా కంటితో చూడగలుగుతాం, మరికొన్ని చూడలేము. కాబట్టి ఇక్కడ కోడిగుడ్డును మనం నేరుగా కంటితో చూస్తున్నాం కాబట్టి ఇది కూడా కణమే, కణాల సముదాయం కాదు, కేవలం కణం మాత్రమే ఇది. మరి కణాలు తీసుకున్నట్లయితే కణాల పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి కణం ఏది అంటే ఆస్ట్రిచ్, ఉష్ణపక్షి గుడ్డు అనేది ఆ పెద్దగా ఉన్నటువంటి కణంగా భావించవచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే మొక్కల్లో అతిపెద్ద మొక్కలు కోనిఫేర్ మొక్కలండి. దాదాపు 100 అడుగులు పైకి పెరుగుతూ ఉంటాయి. జంతువులు తీసుకున్నట్లయితే అతి చిన్న జంతువులు బ్యాక్టీరియాలు, వైరస్లు. అతిపెద్ద జంతువులు తీసుకున్నట్లయితే నీలి తిమింగలం, బ్లూ వేల్ అనేది బిగ్గెస్ట్ యానిమల్, నీటిలోను భూమి మీద కూడా. కేవలం మరి భూమి మీద అయితే ఏనుగు, ఎలిఫెంట్ అనేది భూమి మీద పెద్ద జంతువు. అదే నీటిలో భూమి మీద మొత్తానికైతే ఈ బ్లూ వేల్, నీలి తిమింగలం అనేది అతి పెద్ద జంతువు. నెక్స్ట్ పేజీ అండి.
చూడండి మరి జీవుల యొక్క కణాల యొక్క సంఖ్య, ఆకారం మరి పరిమాణం వైవిధ్యంలో ప్రదర్శిస్తాయి. అంటే చూడండి మరి జీవరాశులన్నింటిలో కూడా కణాలన్నీ కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. వాటి యొక్క ఆకారం కానివ్వండి, పరిమాణం కానివ్వండి, సైజ్ అన్నీ కూడా మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లోనే మరి దీన్ని ఏమంటారంటే వైవిధ్యం అని చెప్పడం జరుగుతుంది. మరి కణాల సంఖ్య తీసుకున్నట్లయితే చూడండి మరి కణాల పొడవు ఆ సంఖ్య మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క జంతువులు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మానవ దేహంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే రకరకాల ఆకారం పరిమాణం కలిగినటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయని చెప్పే మరి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సమూహాలుగా ఏర్పడి వివిధ రకాలైనటువంటి విధులు నిర్వహిస్తూ ఉంటాయి. అంటే జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి కణాలు కానివ్వండి ఒక రకంగా ఉంటాయి, నాడీ వ్యవస్థలో ఉండే కణాలు ఒక రకంగా ఉంటాయి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన కణాలు ఒక రకంగా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ట్రిలియన్ సంఖ్యలో కణాలన్నీ కూడా అవి వాటికి సంబంధించినటువంటి విధుల్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఇటువంటి తర్వాత కణాలు ఏక కణజీవులు, బహుకణ జీవులు. శరీరం మొత్తం కేవలం ఒకే కణంతో తయారైతే వాటిని ఏకకణ జీవులు అంటారు. మరి కొన్ని వందల వేల కణాలతో తయారైనట్లయితే వాటిని బహుకణ జీవులు అంటారు. ఇప్పుడు ఏకకణ జీవులు తీసుకున్నట్లయితే అమీబా, పారామీషియం, యూగ్లినా ఇవన్నీ కూడా ఏకకణ జీవులే. వీటి శరీరం మొత్తం కేవలం ఒకే కణంతో తయారవుతుంది. మరి ఇప్పుడు మన శరీరంలో ఒక కణం ఎట్లయితే ఉంటుందో వీటి శరీరం మొత్తం కూడా అట్లా ఒకే కణంతో తయారై ఉంటుంది. వీటిని ఏకకణ జీవులు అంటారు. ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం అనేవి ఏకకణ జీవులు. ఇంకా అమీబా, పారామీషియం, యూగ్లినా ఇవన్నీ కూడా ఏకకణ జీవులే. నెక్స్ట్ అమీబా తీసుకున్నట్లయితే అమీబా ఏకకణ జీవి అని చెప్పిన అమీబాలో శరీరం మీద వేళ్ళు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మిథ్యాపాదాలు అంటారు. గుర్తించండి. ఈ మిథ్యాపాదాల ద్వారా ఇవి ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని సేకరణ చేస్తుంది, తర్వాత అవి చలనాన్ని కూడా చేసిద్ది. అమీబా చెప్పాం కదా, మరి అమీబా ఏకకణ జీవి అని చెప్పిన మరి ఏకకణ జీవి అయినప్పటికీ కూడా మనం బహుకణ జీవుల్లో ఎలాంటి పనులు జరుగుతుంటాయి అట్లాగే అమీబాలో మొత్తం ఒకే కణంతో అన్ని రకాలైనటువంటి పనుల్ని చేసుకుంటుంది. అంటే ఏంటి, జీర్ణక్రియ జరుపుకుంటుంది, శ్వాసక్రియ, విసర్జన, ప్రత్యుత్పత్తి, సో వీటన్నిటిని కూడా చేసుకుంటుంది. మరి నెక్స్ట్ కణం ఆకారం తీసుకున్నట్లయితే కణాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండవని చెప్పాం మనం. మరి చూడండి మిథ్యాపాదాలని చెప్పినాం. మిథ్య అంటే ఏంటి అంటే ఫేక్ అని అర్థం. ఆడ జనరల్గా మన అందరికీ తెలుసు ఫేక్ రియల్కి తేడా తెలుసు కదా మనకి. ఫేక్ అనేది ఏంటి అంటే మిథ్య. దాన్ని మనకి ఇక్కడ మిథ్యాపాదాలు అంటే పాదాలు అంటే కాళ్ళు, సూడోపోడియా లేదా మిథ్యాపాదాలు అంటే నిజమైనటువంటి కాళ్ళు కాదని అర్థం. మరి అమీబా ఆకారాన్ని మార్చుకోగలుగుతుంది, దానివల్ల ప్రయోజనాన్ని ఎలా పొందగలుగుతుంది చూడండి. మరి అమీబా దాని యొక్క ఆకారాన్ని మార్చుకోవటం వల్ల అది ఏ రకమైనటువంటి దిశలోనైనా అది కదలడానికి అవకాశం ఉంటుంది. మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది, ఆహారాన్ని సేకరించుకుంటుంది, తర్వాత ఇంకా చలనానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకారాన్ని మార్చుకోగలిగినటువంటి ఇంకొక జీవి ఏది అంటే తెల్ల రక్త కణము. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆకారాన్ని మార్చుకునేటటువంటి జీవి ఏది అంటే కణం ఏది అంటే తెల్ల రక్త కణం. ఇది కూడా అమీబాలాగే ఉంటుందంటే తెల్ల రక్త కణాలన్నీ కూడా అమీబాలాగే ఉండి ఇవి అంటే రక్తంలో ఉన్నటువంటి భక్షక పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని భక్షిస్తూ ఉంటుంది. అమీబాలాగే ఇవి కూడా భక్షిస్తూ ఉంటాయి. అమీబా మిథ్యాపాదాలతో ఎట్లా కదులుతుందో ఇది కూడా అట్లా కదులుతూ పోతూ ఉంటాయి తెల్ల రక్త కణాలు. మరి తర్వాత చూడండి కణాల ఆకారం తీసుకున్నట్లయితే కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని నక్షత్రం ఆకారంలో కనిపిస్తుంటాయి, కొన్ని కదురు ఆకారంలో కనిపిస్తుంటాయి, కొన్ని దీర్ఘ శాఖాయుత నిర్మాణంలో కనిపిస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ కణం యొక్క పరిమాణం తీసుకున్నట్లయితే కణాలకు రక్షణ ఇచ్చేటటువంటిది కణత్వచం అంటారండి.
చూడండి, కణాలకు రక్షణ ఇచ్చేటటువంటిది కణత్వచము. ఇప్పుడు దీన్ని ఈ పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఓవరాల్గా చూసి చెప్తాను. దీని తర్వాత మనం డిస్కస్ చేద్దామండి. దీనికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. వీటికి రిలేటెడ్గా మొత్తం మనం ఇంకా దీన్ని డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇక్కడ కణాలు తీసుకున్నట్లయితే కణాలకు కణత్వచం అనేటటువంటిది ఉంటుంది. దీన్ని ప్లాస్మా పొర అంటారు. ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు. ఇది కణాన్ని చుట్టూ ఉంటుంది. తర్వాత అదే మొక్కలైతే కణత్వచానికి బయట ఇంకోటి సెల్ వాల్ కణకవచం అనేది ఉంటుంది. ఇది కేవలం మొక్కల్లో మాత్రమే ఉండేది. నెక్స్ట్ కణాల పరిమాణం తీసుకున్నట్లయితే మైక్రాన్స్ నుంచి కొన్ని సెంటీమీటర్ల వరకు కూడా కణాలు పొడవును కలిగి ఉంటాయండి. మరి ఈ కణాలు చూసినట్లు కొన్ని నేరుగా కంటితో చూడవచ్చు, మరి కొన్ని మైక్రోస్కోప్ను ఉపయోగించి చూడవచ్చు. బ్యాక్టీరియా అయితే 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. బ్యాక్టీరియా సైజు 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్ల పరిమాణం ఉంటుంది. అదే పెద్ద కణం తీసుకున్నట్లయితే ఆస్ట్రిచ్ ఉష్ణపక్షి తీసుకుంటే 170 ఉంటే 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. ఉష్ణపక్షి గుడ్డు యొక్క సైజు అడుగుతాడండి, 170 × 130. బ్యాక్టీరియా యొక్క కణం యొక్క సైజు 0.1 నుంచి 0.5. ఒక కోడిగుడ్డును ఉడికించండి, పైన పెంకును తీసివేయండి, ఏమి గమనిస్తాం? మన కోడిగుడ్డుని బాయిల్ చేసినప్పుడు పైన పెంకును తీసిన తర్వాత మనకి ఒక పల్సని పొరలాగా ఉంటుంది కదా, ఆ పల్సగా ఉండేటటువంటి పొరను ఏమంటారంటే ప్లాస్మా పొర అని చెప్పడం జరుగుతుంది. మరి లోపల ఉండేటటువంటి సొన ఏదైతే ఉందో అది లోపల ఉండేటటువంటి కణ పదార్థం. అది ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉంటాయి. ఇది ఇట్లాంటి క్వశ్చన్లు కూడా అడుగుతాడండి, గతంలో కూడా అడగటం జరిగింది. చూడండి, ఏనుగులో ఉండే కణాలు జనరల్గా ఏమనుకుంటారంటే ఏనుగు పెద్దగా ఉంది కదా, మరి దాంట్లో ఉండే కణాలు పెద్దగా ఉంటాయని అనుకోవటం జరుగుతుంది. కానీ కణాల సైజులో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు, కణాల యొక్క సంఖ్యలో తేడా ఉంటుంది. ఇప్పుడు ఏనుగు తీసుకుంటే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎలుకలో నెంబర్ ఆఫ్ సెల్స్ తక్కువగా ఉంటాయి. అంతేగాని ఏనుగు పెద్దగా ఉందని చెప్పి దాంట్లో పెద్ద పెద్ద కణాలు అనేవి ఉండవు. ఎలుక చిన్నగా ఉందని చిన్న చిన్న కణాలు అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, సైజ్ అనేది తక్కువగా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ కణం యొక్క నిర్మాణం విధులు తీసుకున్నట్లయితే కణం ఇది జీర్ణం చేయడం, శ్వాసక్రియ వంటి విధులు అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తుంటాయి. అంటే ఇప్పుడు మొక్కల జంతువుల్లో అనేక రకాలైనటువంటి విధులు నిర్వహించడం అనేది కేవలం కణాల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని కణాలు కలిస్తే కణజాలాలు తయారవుతాయి, కొన్ని కణజాలాలు కలిస్తే ఒక అవయవం తయారవుతుంది, కొన్ని అవయవాలు కలిస్తే ఒక అవయవ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది, కొన్ని అవయవ వ్యవస్థలు కలిస్తే ఒక జీవి ఏర్పడుతుంది. సో ఇది కూడా మీకు బిట్టు అడగడానికి అవకాశం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని కణాల కలయిక వలన ఒక కణజాలం తయారవుతుంది, కొన్ని కణజాలాల కలయిక వలన ఒక అవయవం తయారవుతుంది, కొన్ని అవయవాల కలయిక వలన అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది, కొన్ని అవయవ వ్యవస్థలు కలిస్తే ఒక జీవి తయారవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కణాలు కలిస్తే ఒక కణజాలం తయారవుతుందని చెప్పినాం. అంటే రక్తంలో ఉండేటటువంటి కణాలు తీసుకుందాం. కొన్ని రక్తంలో ఉండేటటువంటి కణాలు తీసుకున్నట్లయితే అది ఒక కణజాలంగా తయారవుతుంది. రక్తం అనేది ద్రవరూప కణజాలం అని చెప్పినాం. రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్త ఫలికికలు ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి కణాల కలయిక వలన ఒక కణజాలం తయారైంది, రక్తం అనేటటువంటి కణజాలం తయారైంది. రక్త కణాల కలయిక వలన రక్తం అనేది తయారైంది. తర్వాత అంటే కణాల కలయిక వల్ల ఒక కణజాలం ఏర్పడింది. కొన్ని కణజాలాలు కలిస్తే ఒక అవయవం తయారవుతుంది. ఓకేనా, కొన్ని రకాలైనటువంటి కణజాలాలు కలిస్తే ఒక అవయవం అనేది తయారవుతుంది. కొన్ని అవయవాలు కలిస్తే ఒక అవయవ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ ఉంది, జీర్ణ వ్యవస్థలో మనకి చాలా రకాలైనటువంటి అవయవాలు ఉంటాయి. అన్ని అవయవాలు కలిస్తే ఒక అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, తర్వాత కాలేయము, క్లోము ఇవన్నీ కూడా కలిసి ఒక అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ అవయవ వ్యవస్థలు అన్నీ కలిస్తే ఒక జీవి తయారవుతుంది. అంటే మన శరీరంలో చాలా రకాలైనటువంటి అవయవ వ్యవస్థలు ఉన్నాయి. ఏముంది, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఇవన్నీ కూడా వ్యవస్థలే. కాబట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా కలిస్తే ఒక జీవి తయారవుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్
కణాన్ని ఏ విధంగా పరిశీలించాలి అనేటటువంటిది అక్కడ ఇవ్వటం జరిగింది. ఉల్లిపొరలో ఉన్నటువంటి కణాలను పరిశీలించేటటువంటి విధానం తీసుకున్నట్లయితే ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ఉల్లిపొరను తీసుకోవాలండి. ఆ ఉల్లిపాయను తీసుకొని దాని మధ్యలో దానిపైన ఉండేటటువంటి పొరలాగా ఉండేటటువంటి ఒక పొరను తీసుకొని 2 చేతులతోటి ఆ ఉల్లి పొరను మధ్యలోకి విరగదీయాలి. ఆ రెబ్బని విరగదీసిన తర్వాత ఒక పలసని పొర వస్తుంది. ఆ వచ్చినటువంటి పొరని మనం ఏం చేయాలంటే స్లైడ్ మీద పెట్టాలి. స్లైడ్ మీద పెట్టి 2 చుక్కలు నీటిని వేసి ఒక చుక్క గ్లిజరిన్ వేసి మైక్రోస్కోప్లో చూడాలి. మైక్రోస్కోప్లో చూస్తే మనకి అక్కడ కింద కనిపించినటువంటి కణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం దానిపైన మెథిలిన్ బ్లూ కానివ్వండి లేకపోతే సాఫ్రనిన్ కానీ కూడా వేయవచ్చు. అది వేసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే కేంద్రకం కనిపిస్తుంది. దాంట్లో చూసారు కదా, అక్కడ మనం చూసేటటువంటి ప్రతి దాంట్లో ఎల్లో కలర్లో ఉన్నటువంటిది మొత్తం కూడా ఏంటి అంటే ఉల్లిపొరలో ఉన్నటువంటి కణాలు. అట్లా దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తున్నటువంటి కణాలన్నీ కూడా ఉల్లిపొరలో కణాలు. దాంట్లో ఉన్నటువంటి చుక్కలాగా ఉన్నటువంటిది కేంద్రకం. మరి కేంద్రకాన్ని మనం చూడాలి అంటే ఏం వేయాలి అంటే చూడండి, సాఫ్రనిన్ కానివ్వండి మెథిలిన్ కానీ వేయాలి. మెథిలిన్ బ్లూ వేసినప్పుడు కేంద్రకం అనేది బ్లూ కలర్లో కనిపించింది. సాఫ్రనిన్ వేస్తే ఎరుపు రంగులో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఉపయోగించేటటువంటివి ఉల్లిపొరలో కణాలను పరిశీలించడానికి వేసేటటువంటి కలర్ రియేజెంట్స్ అనేవి 2 ఉంటాయి, సాఫ్రనిన్, మెథిలిన్ బ్లూ. సో కాబట్టి ఈ సాఫ్రనిన్ లేదా మెథిలిన్ బ్లూ వేసినప్పుడు పేరులోనే ఉంది, మెథిలిన్ బ్లూ వేసినప్పుడు ఏమవుతుందంటే అది బ్లూ కలర్లో కనిపించింది. అర్థమవుతుందా? అట్లా కాకుండా సాఫ్రనిన్ అనేటటువంటి ఎరుపు రంగు శరా రంగులో ఉంటుంది. అది వేసినప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం చూసేటటువంటి ప్రొసీజర్లో కేవలం కణాలు మాత్రమే చూడాలి అంటే ఆ ఉల్లి పొరను ఎరగదీసి పల్సని పొర తీసుకొని దాన్ని స్లైడ్ మీద పెట్టి ఒక 2 చుక్కలు వాటర్ వేసి ఒక చుక్క గ్లిజరిన్ వేసి చూస్తే మనకి కేవలం కణాలు మాత్రమే కనిపిస్తాయి. ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలు కనిపిస్తాయి, కేంద్రకం కనిపించదండి. మరి కేంద్రకం కనిపించాలి అంటే మనం ఏం చేయాలంటే ఉల్లి పొరను తీసుకొని స్లైడ్ మీద వేయాలి, 2 చుక్కలు నీళ్లు వేసి ఒక చుక్క గ్లిజరిన్ వేసి దాంతోపాటు సాఫ్రనిన్ కానీ మెథిలిన్ బ్లూ కానీ వేయాలి. సో ఆ విధంగా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి కేంద్రకం కూడా కనిపిస్తుంది. తర్వాత మరి గ్లిజరిన్ ఎందుకు వేయాలి అని అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్లిజరిన్ ఎందుకు వేస్తారంటే గ్లిజరిన్ వేస్తే అది ఎండిపోకుండా ఉంటుంది. మనం చేసేటటువంటి ఏదైతే ఉందో ఆ టిష్యూ తీసుకున్నటువంటి టిష్యూ ఎండిపోకుండా అది కాపాడుతూ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డ్రై అయిపోకుండా మనం చేసే ప్రయోగం ఎండిపోకుండా ఉండడం కోసం మనకి సాఫ్రనిన్ అనేది దాని మీద వేయటం జరుగుతుంది. మరి అక్కడ మనం పిక్చర్ని తీసుకున్నట్లయితే ఉల్లిపొరలో కణాన్ని ఆవరించి ఉండేటటువంటిది కణత్వచం అంటారు దాన్ని. ఉల్లిపొరలో ఉండేటటువంటిది కణత్వచం ఉంటుంది. దానిపైన ఇంకొక మందమైన పొర ఉంటుంది, దాన్ని కణకవచం అంటారు. ఓకేనా? తర్వాత దాని మధ్యలో ఉండేటటువంటిది లోపల ఉండేటటువంటి పదార్థాన్ని జీవ పదార్థం అంటారు, సైటోప్లాజం అంటారు. దాంట్లో ఉండేటటువంటిది కేంద్రకం ఉంటుంది. సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకునేటటువంటిది ఏంటి, కణద్రవ్యం కనిపిస్తుంది అక్కడ మనకి. ఆ కణద్రవ్యం అనేటటువంటి దాన్ని ఏంటారంటే జీవ పదార్థం అంటారు, సైటోప్లాజం. ఆ కణద్రవ్యం ఉంది, దాంట్లో న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది. తర్వాత ఆ కేంద్రకానికి బయట మనకి జీవ పదార్థం ఉంది, సైటోప్లాజం. దానికి బయట ప్లాస్మా పొర ఉంటుంది. ఆ ప్లాస్మా పొరకి బయట కణకవచం ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అండి, వృక్ష కణానికి జంతు కణానికి ఉండేటటువంటి తేడా ఎట్లా ఉంటుందంటే ఒక కణాన్ని తీసుకున్నప్పుడు ఆ కణంలో అన్నిటికంటే బయట ఉండేది ఏది అంటే వృక్ష కణంలో కణకవచం ఉంటుంది. వృక్ష కణంలో అన్నిటికంటే బయట ఉండే పొర ఏది అంటే కణకవచం. అదే జంతు కణం తీసుకున్నట్లయితే అన్నిటికంటే బయట ఉండేది ప్లాస్మా పొర. వృక్ష కణాల్లో మాత్రమే కణకవచం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సెల్ వాల్ జంతు కణంలో కణకవచం అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకా ఏమించండి, ఇక్కడ కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో ఉండే జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు, సైటోప్లాజం అని పిలుస్తారు. మొక్కలకు కణకవచం ఎందుకు అవసరమని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చూడండి, మరి మొక్కల్లో ఈ కణకవచం అనేది ఎందుకు ఉంటుంది, దాని యొక్క ఉపయోగం ఏంటి అంటే చూడండి, కణకవచం అనేది కణాలకి ఒక అస్థిపంజరం లాగా పనిచేస్తుంది. అంటే ఒక స్కెలిటన్ లాంటి సపోర్ట్గా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి మొక్కల్లో అలాంటి కణకవచం ఉండటం వల్ల మొక్కలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి, వాటికి పటుత్వాన్ని గట్టితనాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, కణకవచం అనేది మొక్కకి ఒక స్కెలిటన్ లాంటి స్ట్రక్చర్ని ఇచ్చి మొక్కకి సపోర్ట్గా ఉంటుంది, అంటే కణాలకి సపోర్ట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది.
చూడండి, మరి అదే చెప్పాం మనం, వేగంగా వీచేటటువంటి బలమైనటువంటి గాలులు కానివ్వండి, తుఫాన్లు కానీ వచ్చినప్పుడు మరి ఏమవుతుందంటే ఆ కణాలకు డ్యామేజ్ అవ్వకుండా, లేకపోతే మొక్కలు విరిగిపోకుండా వాటికి రక్షణ కలిగించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ట్రాడిన్స్కాన్షియా, ఎలోడియా లేకపోతే రియో పత్రాల్లో కణాలు మనం పరిశీలించినట్లయితే ఎట్లా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బుగ్గ కణాల పరిశీలన ఇచ్చాడండి. చూడండి, మరి కృత్యం 1.4లో అబ్జర్వేషన్ ఆఫ్ చీక్ సెల్స్, బుగ్గ కణాలను ఏ విధంగా పరిశీలించాలని ఇచ్చాడు. దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఒక శుభ్రంగా ఉన్నటువంటి ఒక టూత్ పిక్ని కానివ్వండి, లేకపోతే ఒక ఎగ్ పుల్లను కానీ తీసుకొని, లేకపోతే ఐస్ క్రీము చెక్క ఐస్ క్రీము స్పూన్ కానీ తీసుకొని బుగ్గ లోపల భాగాన్ని డ్యామేజ్ కాకుండా పలసగా ఒక పొరను తీసేసి దాన్ని ఒక స్లైడ్ మీద పెట్టాలా. తర్వాత స్లైడ్ మీద పెట్టిన తర్వాత ఒక డ్రాపు అయోడిన్ వేయాలి. అయోడిన్ కాదండి, అక్కడ గ్లిజరిన్ వేయాలి, నాకు తెలిసి అది మిస్టేక్ ఇచ్చినట్లుండో. ఒక చుక్క అయోడిన్ వేయాలి అని ఇచ్చాడు, అది అయోడిన్ కాదు, గ్లిజరిన్. సో అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం పోవాలి. కాబట్టి మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఒకవేళ అయోడిన్ ఇచ్చినప్పుడు అయోడిన్ అని పెట్టండి, లేకపోతే గ్లిజరిన్ ఇచ్చినా కానీ గ్లిజరిన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆప్షన్ పెట్టినా కానీ మీకు మార్కు పడే అవకాశం ఉంటుంది. తర్వాత దానిపైన ఒక కవర్ స్లిప్ వేయాలి. తర్వాత దానికంటే ముందు 1-2 చుక్కలు మెథిలిన్ బ్లూ వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కేంద్రకం అనేది కనిపిస్తూ ఉంటుంది దాంట్లో స్పష్టంగా. బుగ్గ కణాల్లో ఉన్నటువంటి కేంద్రకాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్ కణద్రవ్యం. చూడండి, మరి అక్కడ మనకి కనిపిస్తుంది బుగ్గ కణాలు తీసుకున్నట్లయితే దాంట్లో కేంద్రకం కనిపిస్తుంది, కేంద్రకం బయట కణద్రవ్యం కనిపిస్తుంది సైటోప్లాజం, దానికి బయట ప్లాస్మా మెంబ్రేన్ కనిపిస్తుంది కణత్వచము. సో ఇవి దీంట్లో ఉంటాయి. అదే వృక్షకణం అయితే బయట కణత్వచానికి బయట ఇంకొకటి కణ కవచం కూడా ఉంటుంది, సెల్ మెంబ్రేన్కి బయట సెల్ వాల్ అనేది ఉంటుంది. ఈ కణద్రవ్యం లోపల అనేక రకాలైనటువంటి కణాంగాలు ఉంటాయండి. మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, లైసోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలకము. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తుంటాయి కణద్రవ్యంలో. నెక్స్ట్ కేంద్రకం. కేంద్రకం తీసుకున్నట్లయితే కణంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం కేంద్రకం అండి. ఇది కణం యొక్క దాన్ని కంట్రోల్ రూమ్ లాగా మనం చెప్పవచ్చు దీన్ని. ఇది గోళాకారంలో ఉంటుంది, మరి ఇది రంగును కలిగి ఉంటుంది. ఇది అంటే దీంట్లో మనం ఏదైనా సాఫ్రన్ కానీ మెథిలిన్ బ్లూ కానీ వేసినప్పుడు అది ఆ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కేంద్రకం చుట్టూ ఉండే పొరని కేంద్రక త్వచం అని చెప్తారు. కేంద్రకం చుట్టూ ఉండే పొరని కేంద్రక త్వచం అంటారు. కణం చుట్టూ ఎట్లా కణత్వచం ఉంటుందో అట్లాగే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ అంటారు దాన్ని. కేంద్రకం లోపల మళ్ళీ ఇంకా మనకి ఒక చిన్న చుక్క లాంటిది ఉంటుందండి, దాన్ని కేంద్రకాంశము న్యూక్లియోలస్ అంటారు. న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ అంటారు అనేది భాగం ఉంటుంది. కేంద్రకం లోపల కేంద్రకాంశం అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కేంద్రకం లోపల ముఖ్యమైనటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని క్రోమోజోములు అంటారు. క్రోమోజోములన్నీ కూడా డిఎన్ఏతో తయారై ఉంటాయి. ఇవి వంశపారంపర్యంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలని సంక్రమించడానికి ఉపయోగపడేటటువంటి క్రోమోజోములు. ఈ క్రోమోజోములన్నీ కూడా డిఎన్ఏ నిర్మాణాలతోటి తయారయ్యి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, అక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చాడు. రిక్తికలు అనేటటువంటి నిర్మాణాలు తీసుకున్నట్లయితే రిక్తికలు అనేటటువంటి నిర్మాణాలు ఏంటి అంటే కణం లోపల తయారైనటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తాన్ని కూడా నిల్వ ఉంచడానికి ఉపయోగపడేటటువంటి బుడగల్లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ని ఏమంటారంటే రిక్తికలు అని పిలవటం జరుగుతుంది, వ్యాక్యూల్ అంటారు. మరి అయితే ఇవి బొగ్గలో ఉన్నటువంటి కణాలకి తర్వాత ప్లాస్మా ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలకి మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే రెండిట్లో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. వృక్ష కణంలో చూడండి పెద్దగా ఉన్నటువంటి రిక్తిక కనిపిస్తుంది, అదే జంతు కణంలో అయితే చిన్నగా ఉన్నటువంటి రిక్తిక కనిపిస్తుంది. సో వృక్ష కణాల్లో రిక్తిక చాలా పెద్దగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వృక్ష కణాల్లో రిక్తిక పెద్ద సైజులో ఉంటుంది, కేంద్రకాన్ని పక్కకి నెట్టివేసి ఉంటుంది.
వృక్ష కణంలో కేంద్రకం ఎక్కడ ఉంటుంది అని అడగడానికి అవకాశం ఉంటుందండి. వృక్ష కణాల్లో కేంద్రకం అనేది ఎక్కడ ఉంటుందంటే పక్కన ఉంటుంది. మధ్యలో ఎందుకు ఉండదంటే మధ్యలో ఆ కణ రిక్తికి ఏదైతే ఉందో వ్యాక్యూలు అది సైజులో ఇంక్రీజ్ అయ్యి ఆ వ్యర్థ పదార్థాలు మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుని అది ఒక బెలూన్ లాగా ఉబ్బి ఆ సెంటర్లో ఉన్నటువంటి న్యూక్లియస్ కేంద్రకాన్ని పక్కకి నెట్టేసింది. అందుకని వృక్ష కణాల్లో ఎప్పుడు కూడా కేంద్రకం అనేది పక్కన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదే జంతు కణాల్లో మాత్రం మధ్యలో ఉంటాయి. సో దీనికి కోడ్ ఏంటంటే ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వృక్ష కణాల్లో కేంద్రకం అనేది పక్కన ఉంటుంది. అంటే పక్కన అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తుంటే చెట్లు రోడ్డుకు పక్కన ఉంటాయి కదా, అట్లా పక్కన ఉన్నట్లుగా కేంద్రకం కూడా పక్కన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. జంతు కణాల్లో మధ్యలో ఉంటాయి, కణంలో మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైనటువంటి ఏంటి అంటే ప్లాస్టిడ్లని హరిత రేణువులు అని కూడా అంటారు. మరి ఈ హరిత రేణువులు అనేవి కేవలం మొక్క కణాల్లో మాత్రమే ఉంటాయండి, వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇవి కిరణజన్య సంయోగక్రియ జరపడానికి ఉపయోగపడతాయి. ప్లాస్టిడ్లని హరిత రేణువులు అంటారు. ఇవి కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్ జరపడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. దీంట్లో పత్రహరితం లేదా క్లోరోఫిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. హరిత రేణువులనే క్లోరోప్లాస్ట్ అంటారు. ఇవి కిరణజన్య సంయోగక్రియను జరపడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వృక్ష కణానికి జంతు కణానికి మధ్య ఉండేటటువంటి తేడాలు తీసుకున్నట్లయితే మనకి అక్కడ తేడాలు ఇచ్చాడండి. ఈ తేడాల్లో మనకి కింద ఒక టేబుల్ ఇచ్చాడు. కణత్వచం అనేటటువంటి ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పాం కదా. ప్లాస్మా మెంబ్రేన్ అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది. నెక్స్ట్ కణకవచం తీసుకున్నట్లయితే వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. కేంద్రకం అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది. కేంద్రక త్వచము వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది. నెక్స్ట్ కణద్రవ్యం సైటోప్లాజం అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది. ప్లాస్టిడ్లు తీసుకుంటే వృక్ష కణంలోనే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. గుర్తుపెట్టుకుంటే ప్లాస్టిడ్లను హరిత రేణువులు అని అంటారు. ఇవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. నెక్స్ట్ రిక్తికలు తీసుకున్నట్లయితే రిక్తికల్లో వృక్ష కణాల్లో ఉంటాయి, పెద్దగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రిక్తికలు అనేవి వృక్ష కణాల్లో ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి. జంతు కణాల్లో రిక్తికలు ఉంటాయి, వ్యాక్యూల్స్ కానీ చిన్న సైజులో ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి టేబుల్కి సంబంధించినటువంటిది అండి. నెక్స్ట్ ఇంకొక పేజీ ఉన్నట్టుంది. ఇక్కడ కీలక పదాలు వివరించాడు. ఆ కీలక పదాలు కూడా ఒకసారి చూద్దాం. చూడండి, జీవులన్నీ కూడా కణాలతో తయారై ఉంటాయండి. నెక్స్ట్ జీవులో ఉండేటటువంటి అతి చిన్న భాగము కణం అని చెప్పాము. అతి చిన్న భాగము కణం అంటే కణాలు కలయిక వల్ల కణజాలాలు తయారైతే అవి కణజాలాల వల్ల ఒక అవయవం తయారవుతుంది. దానివల్ల అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. తర్వాత అవయవ వ్యవస్థల కలయిక వల్ల ఒక జీవి ఏర్పడుతుంది. కాబట్టి కణంతో స్టార్ట్ అవుతుంది. అతి చిన్న భాగాలు ఏంటి అని అడిగినప్పుడు కింద మీకు ఆప్షన్లో కణం ఉంటే కణం పెట్టండి, లేకపోతే కణాంగం అని అంటే కణాంగం అని కూడా పెట్టవచ్చు అండి. అంటే కణాంగాల కలయిక వల్ల కణం తయారవుతుంది. అంటే కణం కంటే ఇంకా చిన్నవి కణాంగాలు. క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, హరిత రేణువులు ఉంటాయి కదా, అవి చిన్నగా ఉంటాయి. సో అవి కలయిక వలన కణం తయారవుతుంది. కింద ఇచ్చేటటువంటి ఆప్షన్లో అతి చిన్న భాగం ఏది అంటే మనం కణాంగం ఉంటే కణాంగం అని పెట్టవచ్చు, లేకపోతే కణం అంటే కణం అని పెట్టవచ్చు. బెండు కణాలలో మొట్టమొదటిసారిగా పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్. 1665లో ఇతను పరిశీలించాడు. నెక్స్ట్ కంటికి కనిపించేటటువంటి కణాలకు ఉదాహరణ ఏది అంటే గుడ్డు. ఆస్ట్రిచ్ గుడ్డు అనేది పరిమాణాలు పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ కణంలో ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే కణత్వచం ఉంటుంది, అన్నిటికంటే బయట ఉంటుంది. నెక్స్ట్ కణాంగాలు కలిగినటువంటి కణద్రవ్యము, జిగురు లాంటి పదార్థము, దీని లోపల ఉండేటటువంటిది కేంద్రకము. నెక్స్ట్ కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు అనేటటువంటివి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేంద్రక పూర్వ జీవులు అంటే కేంద్రక పూర్వ అంటే కేంద్రకము స్పష్టంగా ఉండకుండా ఉన్నట్లయితే దాన్ని కేంద్రక పూర్వ జీవులు అంటారు. అంటే కేంద్రకం చుట్టూ ఉండే కేంద్రక త్వచం ఉంటేనే కదా మనకి ఆ కణ పదార్థానికి కేంద్రకానికి మధ్య ఉండేటటువంటి తేడా అనేది కనిపిస్తుంది. అంటే కణద్రవ్యం ఉంది, ఆ కణద్రవ్యం లోపల మనకి కేంద్రకం కనిపిస్తుంది. మరి కణద్రవ్యానికి కేంద్రకానికి మధ్య తేడా గుర్తించాలంటే కణం చుట్టూ ఉండేటటువంటి కేంద్రకం చుట్టూ ఉండే కేంద్రక త్వచం ఉంటేనే మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. కానీ కేంద్రక పూర్వజీవులు అంటే ఏంటి అంటే కేంద్రకం లోపల ఉండేటటువంటి ఆ జన్యు సమాచారానికి సంబంధించినటువంటి పదార్థం ఉంటుంది, జన్యు పదార్థము.
కానీ కేంద్రక త్వచం అనేది ఉండదు. సో కేంద్రక త్వచం లేకపోవటం వల్ల ఆ కేంద్రక పదార్థం మొత్తం కూడా కణద్రవ్యంలో కలిసిపోయి ఉంటుంది. సో అదే కేంద్రక పూర్వ కణాలు, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వజీవులకి ఎగ్జాంపుల్. కేంద్రక పూర్వజీవులకి ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాక్టీరియాలు. వీటిలో మనకు స్పెషల్గా కనిపించదు. ఇప్పుడు కణం తీసుకుంటే కణంలో జీవ పదార్థం కనిపిస్తుంది, కేంద్రకం కనిపిస్తుంది. కానీ కేంద్రక పూర్వజీవుల్లో కేవలం కణ పదార్థం మాత్రమే ఉంటుంది. దాంట్లో కేంద్రకం కలిసిపోయి ఉంటుంది. దాంట్లో కేంద్రకం చుట్టూ ఉన్న కేంద్రక త్వచం అనేది ఉండదు. అది నెక్స్ట్ కణకవచం. కణకవచం అనేది కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుందని చెప్పాము. ఇది కణాలకి సపోర్ట్ ఇస్తుంది, ఒక స్కెలిటన్ లాగా పనిచేస్తుందని చెప్పాము. అది కణకవచం. నెక్స్ట్ ప్లాస్టిడ్స్ అనేవి హరిత రేణువులు అంటారు, కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. నెక్స్ట్ రిక్తికలు తీసుకున్నట్లయితే జంతు కణాల్లో రిక్తికలు చిన్నగా ఉంటాయి, అదే వృక్ష కణాల్లో అయితే రిక్తికలు పెద్ద సైజులో ఉండి కేంద్రకాన్ని పక్కకి నెట్టివేసి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి వీటికి సంబంధించినటువంటి బిట్స్ అండి, ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక చాప్టర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ విధంగా రెగ్యులర్గా మీకు నేను టైం టేబుల్ వేసినటువంటి టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు కూడా బయాలజీకి సంబంధించినటువంటి రోజుకు 2 చాప్టర్లు చెప్పడానికి ప్రయత్నం చేద్దామండి. సో ఈ విధంగా చేసినట్లయితే మీకు 100% మీ సిలబస్ మొత్తం కూడా రివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు ఒక నోట్స్ కూడా ఉంది వీటికి సంబంధించింది. ఆ నోట్స్ని ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, జీవరాశులన్నీ కూడా కణాలతో తయారై ఉంటాయని చెప్పాము. తర్వాత సెల్ ఈజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని చెప్పాము. కణాలు అనేవి జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. అతి చిన్న మొక్క తీసుకున్నట్లయితే మాస్ మొక్కలు చాలా చిన్న సైజులో ఉంటాయి. తర్వాత అతిపెద్ద మొక్క తీసుకున్నట్లయితే కోనిఫెర్ మొక్క అతిపెద్ద సైజులో ఉంటుందండి ఇది. తర్వాత జంతువుల్లో అతి చిన్న జంతువులు స్మాలెస్ట్ యానిమల్స్ బ్యాక్టీరియా, వైరస్లు. అతిపెద్ద జంతువులు తీసుకున్నట్లయితే నీలి తిమింగలము. తర్వాత భూమి మీద ఉండేటటువంటి జంతువుల్లో పెద్దది ఏది అంటే బ్లూ వేల్. ఓకే, తర్వాత మొత్తం మీద భూమి మీద నీటిలో ఉండేటటువంటి పెద్ద జంతువు ఏది అంటే నీలి తిమింగలం. నెక్స్ట్ మొట్టమొదట మైక్రోస్కోప్ను తయారు చేసి బ్యాక్టీరియా, ఈస్టు, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఇతను మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాల్ని తాను తయారు చేసినటువంటి మైక్రోస్కోప్ను ఉపయోగించి బ్యాక్టీరియాలని, తర్వాత ఈస్టులను, ప్రోటోజోవాల్ని, ఎర్ర రక్త కణాలని ఇతను పరిశీలించాడు. నెక్స్ట్ కణాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త డిస్కవరీ ఆఫ్ సెల్ రాబర్ట్ హుక్ బ్రిటిష్ సైంటిస్ట్. ఇతను మొట్టమొదటిసారిగా కణాలను పరిశీలించాడు. 1665 సంవత్సరంలో ఇతను కణాలను పరిశీలించాడు. మరి ఇతను ఓక్ చెట్లో ఉన్నటువంటి పల్సని బెరడును తీసుకొని మైక్రోస్కోప్లో చూసినప్పుడు అది ఒక తేనె తొట్టిలో ఉన్నటువంటి ఖాళీ గదులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఖాళీగా ఉన్నటువంటి గదులు కనిపించాయి అతనికి. ప్రతి ఒక్క గదిని అతను ఏమని చెప్పాడు అంటే ఒక కణము లేదా సెల్ అని చెప్పాడు. మరి సెల్ అనేటటువంటిది మనకి లాటిన్ భాష నుంచి వచ్చింది. సో ఇది ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి బుక్లో లేదు. సెల్ అనేటటువంటి పదాన్ని కణం అంటారు. ఇది లాటిన్ భాష నుంచి రావటం జరిగింది. సెల్ అనేటటువంటి పదము లాటిన్ పదం నుంచి తీసుకోవటం జరిగింది. మరి దీనికి అర్థం ఏంటి అంటే ఒక చిన్న గది అనే అర్థం. చూడండి, అగ్గిపుల్లలో ఉన్నటువంటి కణాలు పరిశీలించాలి అంటే చూడండి ఎట్లా పరిశీలించాలంటే ఫస్ట్ ఒక అగ్గిపుల్లను తీసుకొని నీటిలో నానబెట్టాలి ఒక అర్ధగంట పాటు. తర్వాత వాటిని పల్సని పొరలాగా కత్తిరించాలి. దాన్ని కట్ చేసిన దాన్ని స్లైడ్ మీద ఉంచి ఒక చుక్క నీటిని వేసి కవర్ స్లిప్ తోటి కప్పాలి. ఆ కవర్ స్లిప్తో కప్పిన తర్వాత మైక్రోస్కోప్లో చూడాలి. మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఆ కణాలు అనేవి అట్లా బెరడులో ఉన్నటువంటి తేనెతొట్టు, ఖాళీగా ఉన్నటువంటి తేనెతొట్టులో ఉన్నటువంటి కణాలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తాయి. బెండు కణాలు, అగ్గిపుల్లలో కణాలు రెండు కూడా ఏంటి అంటే నిర్జీవమైనటువంటి కణాలు, డెడ్ సెల్స్. ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే అవి నిర్జీవమైనటువంటి కణాలండి. రాబర్ట్ హుక్ ఓక్ చెట్టు బెరడులో కణాలు పరిశీలించినప్పటికీ, తర్వాత మనం అగ్గిపుల్లలో కణాలు పరిశీలించినప్పటికీ కూడా అవి ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టిలో గదుల్లాగా ఎందుకున్నాయి అంటే వాటిలో ఎలాంటి ప్రాణం లేదు, వాటికి నిర్జీవ కణాలు కాబట్టి అవి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్
సజీవ కణాలను ఏ విధంగా పరిశీలించాలి అనేది తీసుకున్నట్లయితే ఉల్లి పొరలో ఉన్న కణాలు, తర్వాత బుగ్గ కణాలను పరిశీలిస్తే దాన్ని పరిశీలించే విధానాన్ని తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఉల్లి పొర పొట్టు తీయాలి, చిన్న ముక్కను కట్ చేసుకోవాలి, రెండుగా బ్రేక్ చేయాలి. తర్వాత విరిసిన తర్వాత ఒక పలసని పొరని వేరు చేయాలి. ఆ వేరు చేసినటువంటి పొరని స్లైడ్ మీద వేసుకోవాలి. స్లైడ్ మీద వేసిన తర్వాత ఒక చుక్క వాటర్ డ్రాప్ వేయాలి. తర్వాత కవర్ స్లిప్తో కప్పాలి. మైక్రోస్కోప్లో చూడాలి. మైక్రోస్కోప్లో చూస్తే మనకి కణం అనేది కనిపించింది. ఓకేనా? మరి కేంద్రకం చూడాలంటే ఇది ప్రొసీజర్. మనకి చూడండి, కణానికి కేంద్రకానికి ఉండే తేడా ఉందండి. ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలు చూడాలి అంటే మనకి ఇది ప్రొసీజర్. దాని మీద పెట్టాలి, స్లైడ్ మీద పెట్టాలి, ఒక డ్రాప్ వాటర్ వేయాలి, ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి, మైక్రోస్కోప్లో చూడాలి. అట్లా చూసినప్పుడు కేవలం కణాలు మాత్రమే కనిపిస్తాయి. మరి కేంద్రకం చూడాలి అంటే ఈ ప్రొసీజర్ మొత్తం సేమ్ చేసి 1-2 చుక్కల సాఫ్రనిన్ లేదా మెథిలిన్ బ్లూ యాడ్ చేయాలి. చూడండి, మరి సాఫ్రనిన్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, మెథిలిన్ బ్లూ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. సాఫ్రనిన్ వేసామనుకోండి న్యూక్లియస్ రెడ్ కలర్లో కనిపించింది, మెథిలిన్ బ్లూ వేస్తే అది బ్లూ కలర్లో కనిపించింది. సో కాబట్టి ఇది ప్రొసీజర్. నెక్స్ట్ చీక్ సెల్స్, అబ్జర్వేషన్ ఆఫ్ చీక్ సెల్స్. దీనికి కూడా అంతే. ఏం చేయాలంటే స్క్రాప్, బుగ్గలో ఉన్నటువంటి స్క్రాప్ని ఒక స్పూన్ తోటి జాగ్రత్తగా గీకాలని బయటికి తీసిన తర్వాత నడి మీద ఉంచి ఒక చుక్క వాటర్ డ్రాప్ వేసి కవర్ స్లిప్తో కప్పి మైక్రోస్కోప్లో చూడాలి. అట్లా చూస్తే మనకి చీక్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. కానీ దాంట్లో న్యూక్లియస్ కనిపించదండి, కేవలం ఆ సెల్ మాత్రమే కనిపిస్తుంది, కానీ దాంట్లో న్యూక్లియస్ కనిపించదు. మరి న్యూక్లియస్ చూడాలి అంటే ఏం చేయాలంటే ఇదే ప్రొసీజర్ చేసి మనకి దానికి అదనంగా మళ్ళీ సాఫ్రనిన్ కానీ మెథిలిన్ బ్లూ కానీ వేయాలి. సాఫ్రనిన్ వేస్తే న్యూక్లియస్ రెడ్ కలర్లో ఉంటుంది, మెథిలిన్ బ్లూ వేస్తే బ్లూ కలర్లో ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు మనకి బ్లూ కలర్లో కానీ రెడ్ కలర్లో ఉన్నటువంటి స్పాట్ లాగా ఉన్నటువంటి దాన్ని న్యూక్లియస్ కేంద్రకం అని చెప్తారు. సో ఈ విధంగా మనకి బుగ్గ కణాలు అనేవి కేంద్రకం ఈ విధంగా మనం క్లియర్గా చూడవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, సాఫ్రనిన్ లేదా మెథిలిన్ బ్లూ అనేటటువంటివి రెండు కూడా ఈ కలర్ రియేజెంట్స్ న్యూక్లియస్ కేంద్రకాన్ని చూడడానికి ఉపయోగపడతాయి. మరి ఇక్కడ చూడండి, బుగ్గలో ఉన్నటువంటి కణాలకి ఉల్లిపొరలో ఉన్నటువంటి కణాలకి తేడాని మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే కణాలు అనేవి రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి, పొడవుగా ఉంటాయి. దీంట్లో ఇర్రెగ్యులర్ కదురు షేప్లో గుండ్రంగా కనిపిస్తున్నాయి చీక్ సెల్స్. ఇక తీసుకుంటే తర్వాత దీని యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే చూడండి, వృక్షకణం తీసుకున్నట్లయితే దాంట్లో కేంద్రకం కనిపిస్తుంది, న్యూక్లియస్. తర్వాత కేంద్రకం బయట సైటోప్లాజం కణద్రవ్యం కనిపిస్తుంది, దానికంటే బయట కణకవచం కనిపిస్తుంది, సెల్ వాల్ ఉంది. అదే వృక్షకణం జంతు కణం తీసుకున్నట్లయితే న్యూక్లియస్ కేంద్రకం ఉంది, కేంద్రకం బయట కణ పదార్థం ఉంది, సైటోప్లాజం, దానికి బయట సెల్ మెంబ్రేన్ మాత్రమే ఉంది. రెండింటికి తేడా అనేది మనకి అబ్జర్వేషన్ చేసినట్లయితే ఏ విధంగా తేడా కనిపిస్తుంది. వృక్ష కణంలో మాత్రమే కణకవచం అనేది ఉంటుంది, జంతు కణంలో కణకవచం అనేది ఉండదు. నెక్స్ట్ కేంద్రకం. కేంద్రకం తీసుకున్నట్లయితే రాబర్ట్ హుక్ కేంద్రకాన్ని మొట్టమొదటిసారి కనుక్కోవడం జరిగింది. ఇతను ఎక్కడ కనుక్కున్నాడంటే ఆర్కిడ్లో ఉన్నటువంటి అతని కనుక్కోవడం జరిగింది. ఆర్కిడ్ పత్రాల యొక్క బాహ్య చర్మ కణాల్లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్కిడ్ పత్రాల్లో బాహ్య చర్మ కణాల్లో కనుక్కున్నాడు. కణం తీసుకున్నట్లయితే కణం అనేది నిర్మాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పాము. ఏకకణ జీవులు తీసుకున్నట్లయితే అమీబా, పారామిషన్ ఇవన్నీ కూడా ఏకకణ జీవులే. ఇక్కడ అమీబా కనిపిస్తుంది, దీంట్లో మిథ్యాపాదాలు అనేవి ఉన్నాయి. ఈ మిథ్యాపాదాలతోటి ఇది ఆహార సేకరణ తర్వాత చలనానికి ఉపయోగించుకుంటుంది. అమీబా, పారామిషన్, క్లామిడోమోనాస్, ఇంకా బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏకకణ జీవులే. ఇవన్నీ ప్రోటోజోవా జీవులు అండి. దీంట్లో అమీబా, పారామిషన్ అనేది ప్రోటోజోవా జీవులు. తర్వాత క్లామిడోమోనాస్ అనేది ఆల్గే, గుర్తుపెట్టుకోండి, ఏకకణ యూనిసెల్యులార్ ఆర్గానిజం, ఆల్గేకి సంబంధించింది అది క్లామిడోమోనాస్. నెక్స్ట్ బ్యాక్టీరియా, ఇవి బ్యాక్టీరియా మొనీరా సముదాయానికి చెందినవి. బహుకణ జీవులు తీసుకుంటే బహుకణ జీవుల్లో అనేక కణాలు, కొన్ని వందల వేల కణాలు అనేవి ఉంటాయి. మొక్క కణాలు, జంతు కణాలు ఉంటాయి. డైవర్సిటీ తీసుకున్నట్లయితే కణాల ఆకారం తీసుకుందాం మనం. ఇక్కడ ఎర్ర రక్త కణాలు అనేవి గుండ్రంగా ఉంటాయి, కండ్ర కణాలు అనేటటువంటివి కదురు ఆకారంలో ఉంటాయి, నాడీ కణం పొడవుగా ఉంటుంది, ఎముక కణం నక్షత్రం ఆకారంలో ఉంటాయి, తెల్ల రక్త కణాలు అమీబా ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ రేఖిత కణాలు పొడవుగా ఉంటాయి. నెక్స్ట్
చూడండి నక్షత్రం ఆకారంలో ఉండేటటువంటివి ఎముక కణాలు. ఇవి కణాలు. నెక్స్ట్ చలనానికి సంబంధించి జంతువులు. అమీబా తీసుకున్నట్లయితే అమీబాలో సూడోపోడియా అనేటటువంటిది ఉంటుంది. మిథ్యా పాదాలతోటి ఇది చలనాన్ని ప్రదర్శిస్తుంది. పారామీషియం తీసుకుంటే పారామీషియంలో సీలియా లేదా సైలికల్ అనే నిర్మాణాలు చలనానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ యూగ్లీనా తీసుకున్నట్లయితే యూగ్లీనా క్లైమిడోమోనాస్ తీసుకుంటే దీంట్లో ఫ్లాజిల్లా అంటారు. ఫ్లాజిల్లా లేదా కశాబం తోటి ఇది నడుస్తూ ఉంటుంది. సైటోప్లాజంని హెటరోజీనస్ మెటీరియల్ అంటారు. జీవ పదార్థాన్ని ఎందుకు విజాతీయ పదార్థం అంటారంటే దాంట్లో చాలా రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి, కణాంగాలు ఉంటాయి కాబట్టి దాన్ని హెటరోజీనియస్ మెటీరియల్ అంటారు. మరి లీవెన్ హాక్తో పాటు చాలా మంది శాస్త్రవేత్తలు కణాలపైన పరిశోధన చేశారండి. లీవెన్ హాక్తో పాటు చాలా మంది పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు అంటే అథనాసియస్ కిర్చెరస్, జాన్ స్వామర్డాము, రాబర్ట్ హుక్. సో వీళ్ళందరూ కూడా మనకి కణాల మీద పరిశోధన చేశారు రాబర్ట్ హుక్తో పాటు. అతిపెద్ద కణం ఏది అంటే వృష్ణపక్షి గుడ్డు. నాడీ కణం అనేది పొడవైనటువంటి కణం, 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. జకారియస్ జాన్సన్ మైక్రోస్కోప్ను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జకారియస్ జాన్సన్. సంయుక్త సూక్ష్మదర్శిని కనుక్కున్నది జకారియస్ జాన్సన్. తర్వాత మైక్రోస్కోప్లో చూడడానికి, సూక్ష్మజీవులను చూడడానికి మన మైక్రోస్కోప్లో మనకి సూక్ష్మదర్శిని ఉపయోగిస్తాం. దాంట్లో వస్తు కటకం అంటారు, ఆబ్జెక్ట్ పీస్ అంటారు. ఇది మ్యాగ్నిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. చిన్నదాన్ని పెద్దగా చేయడానికి ఉపయోగపడేటటువంటిది ఏంటి అంటే వస్తు కటకం అని చెప్తారు దాన్ని. దీని యొక్క సామర్థ్యం 4x10x40x100 ఉంటుంది. లెంత్ యూనిట్స్లో ఉంటాయి. ఆ తర్వాత 1 మైక్రాన్ యూనిట్స్ చూడండి, అక్కడ 1 మైక్రాన్ అంటే 100 నానోమీటర్లు, 1 మిల్లీమీటర్ అంటే 100 మైక్రోమీటర్లు. నెక్స్ట్ 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు, 1 మీటర్ అంటే 10 సెంటీమీటర్లు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఉపయోగించి 10,000 రెట్లు పెద్దదిగా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోమని మనం చాలా పెద్దగా చూడవచ్చు, ఒక చెట్టు అంత పెద్దగా మనం చూడవచ్చు దాన్ని. సో కాబట్టి 10,000 రెట్లు అంటే ఒక చిన్న దోమని ఒక పెద్ద చెట్టు సైజులో చూడవచ్చు దాన్ని. ఈ విధంగా మనకి ఫైనల్గా మనకి వృక్ష కణానికి జంతు కణానికి ఉండేటటువంటి తేడా కనిపిస్తుంది. వృక్ష కణం తీసుకుంటే దాంట్లో జంతు కణం తీసుకున్నట్లయితే కేంద్రకము, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఈ కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంది. ఈ కేంద్రక త్వచం లేదనుకోండి, కేవలం ఈ కేంద్రక త్వచం లేకపోతే దీంట్లో ఉన్న కేంద్రక పదార్థం మొత్తం ఈ కణద్రవ్యంలో కలిసిపోయి ఉన్నట్లయితే అవి కేంద్రక పూర్వజీవులు. మరి నిజ కేంద్రక జీవులు అంటే ఇక్కడ ఈ కనిపించేటటువంటి కేంద్రక త్వచం ఉంటుంది, అప్పుడు దాన్ని నిజ కేంద్రక జీవులు అంటారు. వృక్ష కణం తీసుకున్నట్లయితే ఇది కేంద్రకం పక్కకు నెట్టి ఉంటుంది. తర్వాత దీంట్లో రిక్తికి పెద్దగా ఉంటుంది. తర్వాత బయట అన్నిటికంటే కణకవచం ఉంటుంది, దాని లోపల ప్లాస్మా పొర ఉంటుంది. తర్వాత రిక్తికలు అనేవి పెద్దగా ఉంటాయి, ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి చాప్టర్ అండి. సో కాబట్టి ఇప్పుడు ఈ నోట్స్లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్. సో కాబట్టి ఇది కూడా కొంతమంది అంటే ఎస్జిటికి కాకుండా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నోట్స్లో చెప్పినటువంటి ఇచ్చినటువంటి మెటీరియల్ మొత్తం కూడా మీకు తెలంగాణకు సంబంధించినటువంటి 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి కణం యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు లెసన్. రోజు కూడా ప్రతిరోజు రెగ్యులర్గా ఏపీకి సంబంధించినటువంటి సిలబస్ రెగ్యులర్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లైవ్లోకి వచ్చినటువంటి సురేష్ గారు, ఆదినారాయణ గారు, జాయ్ గారు అందరికీ కూడా గుడ్ నైట్ అండి.